జనసేన పార్టీ స్టేట్ సెక్రటరీ సౌజన్య గారు ఉన్నారు. ఆప్తా క్యాటలిస్ట్ ప్రోగ్రామ్ విజిట్ చేయడానికి వచ్చారు. ఎలా ఉంది ఏంటి మేడం అడిగి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. హలో, ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? సూపర్ ఫైన్ మ్యామ్. మ్యామ్, ఈ 2 days నుంచి ఇది విజిట్ చేశారు, ఎలా అనిపిస్తోంది? ముఖ్యంగా ఆప్తా క్యాటలిస్ట్ ఇంత ప్రెస్టీజియస్ ఈవెంట్ ని కండక్ట్ చేశారు, ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కార్యక్రమం చేస్తున్న వాళ్ళకి హార్డ్లీ కంగ్రాచులేషన్స్ చెప్పాలి. ఎందుకంటే ఒక కమ్యూనిటీ బేస్ చేసుకుని ఇంత పెద్ద మీటింగ్, అంటే లోకల్గా మనం పెట్టే మీటింగ్స్లో రావడం వేరు, వీళ్ళు ఇండియా వేడి కాదు, సముద్రాలు దాటి మరీ వచ్చి ఈ కార్యక్రమం పెడుతున్నారంటే రియల్లీ అప్రిషియేట్ చేయాలి వాళ్ళని. అండ్ మోర్ ఓవర్ ఇంకొకటి విషయం ఏంటంటే, నేను ఇప్పటి వరకు నాకు చిన్నప్పటి నుంచి ఈ రోజు వరకు నేను చూస్తుంటే కాపులు అంటే చాలా మంది కొంచెం ఏంటంటే వీళ్ళందరూ ఒక చోట కలవరు, అలా ఏంటేంటో మాట్లాడతారు, కానీ అదంతా పిచ్చి మాటలు. నిజంగా చెప్పాలంటే ఈరోజు సప్త సముద్రాల అవతల ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు lakhs of rupees ఖర్చు పెట్టుకుని మా కమ్యూనిటీని అంతా ఓ చోటకి చేర్చి, అంటే గొప్ప వాళ్ళు ఉంటారు, ఇందులో లేని వాళ్ళు ఉంటారు, మిడిల్ వాళ్ళు ఉంటారు, కానీ గొప్ప వాళ్ళు అందరూ మనమే గొప్పగా ఉండకూడదు. కింద ఉన్న వాళ్ళకి చదువు రకంగా కానివ్వండి, వ్యాపారంగా కానివ్వండి, ఏదైనా మా లేడీస్కి కూడా ఏదైనా ఎంప్లాయ్మెంట్ ఏమైనా ఉంటే కనుక వాళ్ళకి ఏమైనా ఫండ్ కానీ, ఇంత మంచి చక్కటి ప్రోగ్రామ్ చేస్తున్నందుకు వీళ్ళకి నిజంగా కూడా మనస్ఫూర్తిగా మనం ఇది కంగ్రాచులేషన్స్ చెప్పాలి. బట్ ఇంకొకటి ఏంటంటే, దీని ద్వారా ఈ ఆప్తా వాళ్ళు పెట్టినటువంటి మీటింగ్, ఈ క్యాస్లెట్ మీటింగ్ ఏదైతే ఉందో దీని ద్వారా కనీసం ఒక 10 మందికి వీళ్ళు ఫండ్స్ ఇచ్చి తద్వారా ఒక 100 మందికి భోజనం పెట్టగలే పరిస్థితికి తీసుకొచ్చి ఇంత పెద్ద ఈవెంట్ చేస్తున్నందుకు నిజంగా నాకైతే ఈ కమ్యూనిటీలో పుట్టినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంత పెద్ద కుటుంబంలో నేను కూడా ఈరోజు ఈ 2 రోజులు నేను రాజమండ్రి నుంచి వచ్చి హైదరాబాద్లో టైం స్పెండ్ చేశాను అంటే, ఎవరికి మట్టికి వాళ్ళకి మనం బిజీ, ఎవరో ఖాళీ ఏం లేరు, ఎవరికి తగ్గ పనులు, కానీ అవన్నీ పక్కన పెట్టి ఇంత పెద్ద బేస్మెంట్ ఏదైతే వేస్తున్నారు మా కమ్యూనిటీ అందరూ వచ్చి పార్టిసిపేట్ చేసి, దాని గురించి అందరు వివరంగా ఇక్కడ స్టాల్స్ కానీ చాలా ఇన్ఫర్మేషన్ చాలా ఉంది ఇక్కడ తెలుసుకోవడానికి. సో ప్రతి ఒక్కరికి కూడా మీ 99 ఛానల్ ద్వారాగా మా ఆప్తా గ్రూప్ వారి తరపున మా కమ్యూనిటీ ఉన్నట్టు మా అన్నదమ్ములకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ, మీరు పెట్టినట్టు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వి రేపొద్దున దేశవ్యాప్తంగా అందరికీ కూడా మంచి ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని ఇచ్చి, మనల్ని చూసి ఇంకా నేర్చుకోవాలి జనాలు, మనల్ని చూసి ఓహో ఇంత బాగుంటారు ఈ కమ్యూనిటీ అనే విధంగా మనందరం ముందుకు సాగాలి మనస్ఫూర్తిగా. ఎంటర్ప్రెన్యూర్సే కాదు, ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ కూడా ఎంతో మంది పార్టిసిపేట్ చేశారు. సో దీని ద్వారా ఉమెన్ ఎంపవర్మెంట్ కి ఎంతవరకు ప్రమోషన్ జరుగుతుంది, ఎంతవరకు యూజ్ అవుతుందంట? నాకు తెలిసినంత వరకు నేను చెప్పగలను. ఉమెన్ ఎంపవర్మెంట్ ఎవరైనా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నానండి, నేను సౌజన్య, నేను సో అని తెలియకుండా వచ్చి ఇలా చేద్దాము అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళు చాలా రెడీగా ఉన్నారు పెట్టడానికి. నన్ను అడిగారు కూడా, మీరు ఏమైనా చేద్దాం అనుకుంటున్నారు ఏంటి సౌజన్య గారు, అయితే ఎవరైనా ఉంటే చెప్పండి సపోర్ట్ చేద్దామని. మెయిన్ ఏంటంటే, మాకు రాజమండ్రి ఆప్తా వారు జిల్లాల వారీగా పెట్టారు. అక్కడ పెట్టినప్పుడు కూడా అక్కడ ఉమెన్స్ కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు. అదే చెప్తున్నా, ఆల్ కమ్యూనిటీస్ ఒక చోట ఉండడం, ఒక కమ్యూనిటీ ఒక చోట చేరటం, అందులో కమ్యూనిటీస్లో పెద్ద కమ్యూనిటీ అయినటువంటి మన కాపు కమ్యూనిటీ చాలా పెద్దది. ఇవాళ కాపు కమ్యూనిటీని వాళ్ళు అదే చెప్తున్నా, సప్త సముద్రాల్లో వెల్ సెటిల్డ్, వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆలోచించగలరు. అలాంటి వాళ్ళు కూడా వచ్చి ఉమెన్ ఎంపవర్మెంట్ కి చాలా సపోర్ట్ చేస్తారు. ఈ రోజు మహిళలు మనం చేయలేమనేది ఏదీ లేదు, మనం సాధించగలం, చేయగలం, కానీ దానికి కొంచెం మనీ పరంగా కానివ్వండి అన్ని రకాలుగా సపోర్ట్ ఇవ్వడానికి ఈ ఆప్తా గ్రూప్ వాళ్ళు, నాకు అసలు నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను వీళ్ళ గురించి ఎంత తక్కువ చెప్పిన. ఎందుకంటే ఒక 4-5 వరకు నాకు ఇవాళ నేను నేను వచ్చి వెళ్ళిపోయాను, నేను ఈవినింగ్ ఇవాళ 4-5తో మాట్లాడితే ఆ 4-5 కూడా మాకు ఫండ్ ఇస్తానని సపోర్ట్ చేశారు. అంటే రకరకాలుగా చెప్తుంటే, అమ్మ ఈ ప్రోగ్రామ్ పెట్టినందుకు బయట రేపొద్దున ఎలాంటి కాంట్రవర్సీస్ మాటలు రాకుండా చాలా కామ్ గోయింగ్, ఎంతో పద్ధతైన మీటింగ్ జరుగుతుంది. నిజంగా అదే చెప్తున్నాను, మా కమ్యూనిటీ పెద్దలు ఎవరైతే దీన్ని భుజం మీద వేసుకుని, భుజస్కంధాల మీద వేసుకుని ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారో ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా నేను ఎలాంటి అభినందనలు